దుష్ట గుణములు వదలిన శిష్టుడగును. దుష్ట గుణములు వదలిన శిష్టుడగును. చింత వదలిన దొరుకును చిత్తశుద్ధి. త్యాగ గుణమున్న స్వచ్ఛంద తత్వమబ్బు. త్యాగ గుణమున్న స్వచ్ఛంద తత్వమబ్బు. మరువబోకుడు ఇటువంటి మంచి మాట. మరువబోకుడు ఇటువంటి మంచి మాట. దుష్ట గుణములు వదలిన శిష్టుడగును. If one gives up bad qualities, he will become good and virtuous. చింత వదలిన దొరుకును చిత్తశుద్ధి. One can get purity of heart if one stops worrying and thinking. త్యాగ గుణమున్న స్వచ్ఛంద తత్వమబ్బు. One will be able to attain pure tattva itself if one can have sacrifice. మరువబోకుడు ఇటువంటి మంచి మాట. Do not forget such good and useful word. ప్రేమ స్వరూపులారా, Embodiments of divine love. నాస్తి నాస్తి మహాభాగ కలికాల సమం యుగం. స్మరణా చింతనాదేవ ప్రాప్నోత్తి పరమాంగతి. పరమగతిని మనం పొందవలనన్నా ఈ కలియుగమున సులభమైనటువంటి మార్గము ఒక భగవత్ నామమే. If you want to attain the supreme state during the Kali age, the name of God itself would be sufficient. ఇది కలియుగము. This is the age of Kali. పరిపూర్ణ కల్మషముతో నిండినటువంటి యుగము. This is one which is filled with this Kali. అశాంతిలోని ప్రశాంతి, ప్రశాంతిలోని పరంజ్యోతి, పరంజ్యోతియే పరమాత్మ స్వరూపముని. In restlessness you will have to find peace. In peace you find illumination. And illumination itself ఇంతటి is అశాంతి ఎందే ప్రశాంతి, ప్రశాంతి ఎందే ప్రకాంతి, ప్రకాంతి ఎందే పరంజ్యోతి అనేటువంటి సత్యాన్ని మనము విస్మరించరాదు. We should not give up, and we should have full faith in the fact that in Ashanti, lack of peace, you can get peace, and in peace itself you can get prakanti. ఇంతటి అజ్ఞానముతో, ఇంతటి అంధకారంతో కూడినటువంటి యుగము మరి ఏ యుగం కూడాను కనిపించలేదు. There is no age which is so full of ignorance and darkness as Kali age is. అట్టి అజ్ఞాన అంధకారంతో కూడినటువంటి ఈ కలియుగములో ఒక సులభమైనటువంటి మార్గము చేత ఈ అంధకారమును అజ్ఞానమును దూరం గావించేటువంటి ఒక శక్తి ప్రకాశిస్తూ ఉన్నది. In this age which is so full of ignorance and darkness, there is a power which is shining which can free you from this ignorance and darkness. అది ఏ నామజ్యోతి. That light is the light of name. హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్త్యేవ నాస్త్యేవ గతిరన్యద. నామస్మరణ కంటే ఈ కలియుగమునందు మరొకటి రక్షించేటువంటిది కాని, జ్ఞాన మార్గమున ప్రవేశపెట్టేది కాని, దివ్యత్వము లోపల ప్రవర్తమును గుర్తింపజేసేటువంటిది కాని మరొకటి లేదు. In this Kali age, there is no power, no word which is greater than chanting the name of the Lord. ఒక గులాబీ పుష్పమును మనం చూచినప్పుడు దీని అందమైనటువంటి రంగు, సుందరమైనటువంటి పుష్పము, ఆనందమైనటువంటి సుగంధము మన హృదయములో చేరిపోతుంది. When you look at a rose, its beautiful color, its sacred fragrance, you can just get associated in your mind. అదే పుష్పమును మనం ప్రత్యక్షముగా దర్శించినప్పుడు వాడిపోయిన దళములు,
క్రిందటి పువ్వులు దాని యందు ఉండినటువంటి యొక్క ముండు కూడాను మనకు గోచరిస్తుంటాయి. When you hear the name of the rose, when that is the experience, when you see the rose, you also see the thorns and those petals which are dried up. ప్రత్యక్షములో ఒక విధమైనటువంటి గౌరవము, భయము, ఆందోళన మనకు ప్రారంభమవుతుంది. When you actually look at a thing, it is also filled with a sense of fear, a sense of awe, and a sense of a new experience. అదే విధముగానే భగవత్ రూపమునందు ఉండినటువంటి యొక్క ఆందోళన, భయము, గౌరవము ఈ యొక్క నామమునందు ఉండదు. But in the name you do not have that kind of fear, that kind of agitation, and that kind of awful respect. నామము యథేచ్ఛగా స్మరించవచ్చు. You can go on chanting the name as you like. ఈ నామము సర్వులకు కూడాను లభ్యమయ్యేటువంటి యొక్క స్థానము. This name is accessible to everyone, to all ఇది people. మధురాతి మధురమైనటువంటి యొక్క స్వరూపము. It is extremely sweet. పాపి పరమాత్మని చెందటకు వీలు కాదు. A sinner would not be able to reach up to the Lord. కానీ పాపి కూడాను సులభంగా నామమును అందుకొనుటకు సాధ్యమవుతుంది. But even a sinner can go on chanting the name. ఎట్టి మానవుడైన కూడాను అత్యంత సులభమైన మార్గములో ఈ నామమును పొందడానికి సాధ్యమవుతుంది. Whatever be the type of human being he is, he can attain the highest by chanting this name of the Lord. కొన్న వస్తువు కంటే కొనే ధనము చాలా విలువైనటువంటిది. Money, it commands greater value than the object which you can purchase with it. ధనమును మనము సంపాదించటం అంటే ఈ యొక్క వస్తువులను మనము ఏనాడైనా ఎప్పుడైనా మనం పొందవచ్చును. If you have earned money and if you can command money, you can buy the objects whenever you want, wherever you want. అదే విధముగా ఈ నామధనమును మనము సంపాదించుకుంటామంటే రూపము అనేటువంటి యొక్క వస్తువును ఎప్పటికైనా కూడా మనం సాధించవచ్చు. Similarly, if you have earned the wealth of name, with that wealth you can buy the form anytime that you want. ఈ నామధనమును సంపాదించుకునేటువంటి యొక్క విధానమును మనము నిత్యము కూడాను కొన్ని విధములైనటువంటి విచారణతో దీన్ని అభివృద్ధి గావించుకోవాలి. We should develop this kind of accumulation of the wealth of name every day. కొందరు యోగమును, కొందరు ప్రాణాయామమును, కొందరు యజ్ఞములను, కొందరు మన యొక్క విధమైనటువంటి సాధనలు సలుపుతూ ఉంటారు. Different people may be performing different sadhanas like yoga, pranayama and yajna. ఈ యోగ, యజ్ఞ, ప్రాణాయామం యొక్క మార్గములు అడుగడుగున కూడాను మెట్టు మెట్టున కూడాను కొంతవరకును కొంత జారి పడుటకు అవకాశం ఉంటుంటుంది. In all these parts of yoga, pranayama and yajna and others, at each step and at every stage, if they are slippery, you may fall. ఇన్ని చేసి కూడాను దాని ఫలమును పొందుతుమా లేదా అనేటువంటి ఒక సందేహము మన యందు వదలకుండా ఉంటుంది. Even after doing quite a lot of this particular type of sadhana, you are likely to face the doubt whether you will be able to reach the goal at all. ఎట్టి యోగమును, ఎట్టి ప్రాణాయామమును, ఎట్టి యజ్ఞమును, ఎట్టి తపస్సును కూడాను చేయకపోయినప్పటికీ ఈ అన్నింటి యందు ఉండేటువంటి యొక్క ఫలస్వరూపమైనటువంటి యొక్క దీనిని ఒక్క నామస్మరణతోనే మనం పొందవచ్చును. You may not be able to do either yoga, pranayama, yajna or tapas. But if you can chant the name of the Lord, you can get the fruits of doing all these together. ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క నామతత్వాన్ని, నామమహిమను మనం కొంతవరకు గుర్తించడానికి ప్రయత్నించాలి. You should recognize that extraordinary advantages which you can enjoy by chanting the name. నామము చేత నామిని మనం సులభంగా పొందడానికి వీలవుతుంది. By chanting the name, you can always attain the named one, the Lord himself. భగవత్ తత్వాన్ని గుర్తించడానికి సర్వులకు సాధ్యం కాదు. Everyone would not be able to understand the mysterious nature of the Lord. మనం ఒక వ్యక్తిని కొత్త వ్యక్తిని మనము చూడవలననుకున్నప్పుడు If you want to just recognize a new person, a stranger, అతని యొక్క గుర్తులు, అతని యొక్క రూపము మనకు అనుభూతిలో లేవు. we are not aware of the different features of that particular person because he is a సమయమున stranger. అతని యొక్క నామముని మాత్రమే మనము కొంతవరకు జ్ఞప్తి ఉంచుకున్నా If only you can remember his name and call, ఏనాటికైనా కూడా ఆ వ్యక్తిని మనం చూడడానికి సాధ్యమవుతుంది. it is possible to call him and see him by calling the name. కనుకనే నామము చేత
ఎంత లభ్యము కానటువంటి యొక్క సమయమును కూడాను తత్వమును కూడాను మనం లభ్యము గావించుకోవడానికి వీలు ఉంటుండాలి. That is how, with the help of the name, you would be able to attain the most unattainable Lord Himself. కాశీలో మహాతత్వవేత్త మహాజ్ఞాని మన వేదాంత శిరోమణి అయినటువంటి యొక్క వ్యక్తి ఉండేటువంటి వాడు. There was one highly accomplished great scholar in Kashi, Benares. ప్రకాశ నందిని. ఇతను వేదాంగములు కూడాను అన్నీ కూడాను చదివి మహా గొప్ప విద్వాంసుడని పేరు పొంది కాశీ క్షేత్రమునకే ఒక విఖ్యాతిని గావించినటువంటి వాడు. He had mastered Vedas, Vedangas and a number of scriptures, epics, and he was very famous person in Benares. కడపటికి ఈ యొక్క గ్రంథ పరిచయం చేత అతని యొక్క హృదయాన్ని పూర్తి కాల్ముషము గావించుకున్నాడు. By mere acquaintance with books, he had polluted his heart completely. కేవలం వాక్యములు మాత్రమే తప్ప అనుభూతులు ఏమాత్రం కూడాను లేవు. He was full of words, but no experience whatsoever. ఆచరణ అంతకంటే లేదు. And practicing is nil. కానీ ఈ ప్రాకృతమైనటువంటి యొక్క దృశ్యము లోపల ఇతని కంటే గొప్పవారు లేదనేటువంటి ప్రఖ్యాతిని గాంచాడు. But in this kind of artificial scholarship, he was కడపటికి తన సొంత శిష్యులతోనే పరాభవం పొంది ఇందులో ఏమాత్రం కూడాను సరి అయినటువంటి యొక్క సారము, సరి అయినటువంటి భావము, సరి అయినటువంటి శక్తి లేదని గుర్తించి ఆనాటి నుండి నామస్మరణను ప్రారంభించుకున్నాడు. This person was defeated by his own disciple, and then he learned that there is nothing as great as chanting the name of the Lord. కేవలము ప్రేమ ఏ విధంగా మనకు ఆవిర్భవిస్తుంది? How can we develop love in us? నామము చేతనే ప్రేమ మనలో ఆవిర్భవిస్తుంది. Only through name we can make love. ఈ ప్రేమనే పరమాత్ముడికి కడకు వెళ్ళిపోతుంది. It is this love which can take you to the Lord. ఈ ప్రేమలో మునిగినటువంటి మానవులకు ఏ యొక్క ప్రమాదం కూడాను ఉండదు. One who is full of love will not be bothered by anything else. గంగలో నిలిచినటువంటి మానవులకు తీక్షణమైనటువంటి యొక్క సూర్యకిరణములు ఏమాత్రము బాధించలేవు. For a person who is in the midst of Ganges or the water, what can the rays of the sun do? నీటికి గట్టునున్నటువంటి వాడిని ఈ సూర్యకిరణములు బాధిస్తుంటాయి. It is only the person who is on the bank of the river can be పరిపూర్ణ ప్రేమలో మునిగినటువంటి మానవులకు ఈ మాయా శక్తులు ఏమాత్రం కూడా బాధించవు. For a person who is full of love, the powers of Maya and delusion can never harm. ప్రేమకు దూరమైనటువంటి వ్యక్తిని మాత్రమే మాయ బాధిస్తుంది. Maya, the delusion or the illusion can only cause problems for a person who does not have love in him. కనుక ప్రేమతత్వాన్ని మనం ఈ నామస్మరణ ద్వారా మనం అభివృద్ధి గావించుకోవాలి. We have to develop love in us through chanting of the name. మనకు ఈ ప్రేమతత్వం చేత అనేక విధమైనటువంటి శక్తులు కూడా మనలో ఆవిర్భవిస్తాయి. Through the power of love, we will also be able to command a number of powers. ప్రేమను పెంచుకోవటం చేత రాగద్వేషములు మనలో నశించిపోతాయి. If we can develop love in us, we can conquer these desires. రాగద్వేషములు మనలో నశించినప్పుడు శాంతి భావం మనలో చేకూరుతుంది. If we can free ourselves from desire and hatred, peace reigns in us ఈ supreme. శాంతము చేతనే సర్వ సౌఖ్యములు కూడా మనం అనుభవించవచ్చును. Through peace, we can attain all sorts of joy and happiness. మూడంతస్తుల మేడ పైన కూర్చున్నటువంటి వానికి చుట్టూ ఎన్ని క్రూరమైనటువంటి పులులు సింహములు తిరుగాడుతున్నప్పటికీ ఏమాత్రం కూడాను భయపడడు. For a person who is seated on the third story of a big building, what can these tigers and the cruel animals do? How can they harm him? ఈ ప్రపంచమంతా కూడాను క్రూర మృగములతో నిండినటువంటి యొక్క దట్టమైన అరణ్యం వంటిది. This world may be compared to a forest which is full of cruel and harmful animals. కామక్రోధ మోహలోభమని ఆశ్చర్యమైనటువంటి యొక్క మృగములు సర్వత్రా సంచరిస్తూనే ఉంటున్నవి. Lust, anger, hatred, greed and such other animals are roaming about in this particular forest. కనుక మనము ప్రేమ, నామము, విశ్వాసము అనేటువంటి మూడంతస్తుల లోపల మనం ప్రవేశించటమంటే ఈ మృగమును బాధ మనం ఏమాత్రం కూడా అనుభవించము. If we have faith, love and name as the three stories, none of these animals can harm us. విశ్వాసము అత్యవసరము. Faith is very important. విశ్వాసము లేనటువంటి వానికి ప్రేమనే అభ్యం కాదు. If one does not have faith, one cannot have love. ఈ ప్రేమ చేతనే దివ్యత్వాన్ని మనము ఎంతైనా కూడా మనం సాధించవచ్చును. We can attain divinity through love. ఇది కలియుగ ప్రభావం.
this is the impact of Kali ఈ age. ప్రేమకు అత్యంత దూరంలో మనం జీవిస్తున్నాము. We are living far, far away from love. ఈ ప్రేమ నాది నావారు అనేటువంటి యొక్క తుచ్చమైనటువంటి సంకుచితమైనటువంటి యొక్క స్థానం వరకే ప్రయాణం చేస్తున్నది. We are allowing this love to go only to a limited extent of my people and my nation. మానవులందరూ ఒక్కటే అనేటువంటి యొక్క విశాలమైనటువంటి భావాన్ని ఇది విస్మరిస్తూ ఉంటున్నది. The type of love that we have is not covering all the humanity as such. బాహ్యమైనటువంటి సాధనలనే ఇది భ్రమిస్తూ ఉంటున్నది. It is only concerned about the external comforts and joy. కేవలం నామోచ్చరణ కూడాను ఆర్టిఫిషియల్ గా కృత్రిమమైనటువంటి నామోచ్చరణ చేయకూడదు. Even chanting the name should not be an artificial one. పూర్ణ నమ్మకం చేత, With full faith, పరిపూర్ణమైనటువంటి ప్రేమ చేత, with complete love, పరమాత్మని పొందాలనేటువంటి అభిరుచి చేత with wholesome desire to reach ఈ God, నామాన్ని మనం ఉచ్చరించాలి. we should chant the name of the Lord. నామములో లేనటువంటి యొక్క శక్తులు మరొక దీని ఎందుకు కనిపించవు. Powers which are not there in the name are not found in anywhere, in any other place. కనుక నామస్మరణ అనేటువంటిది మానవుని విశాలమైనటువంటి యొక్క వ్యక్తిగా రూపొందింపజేస్తుంది. Chanting of the name can transform a man to have a broad mind. నామము చేస్తూ చేస్తూ జగత్తులోనే తాను లీనమైపోతాడు. As you go on chanting the name, you go on getting merged into the జగత్తు cloud. కూడాను తనలో లీనమైపోతుంది. The world merges in you and you in the ఈ world. జగత్తు This world, ఈ జగత్తే నిజమైనటువంటి యొక్క మాతృదేవి. this world must be considered as mother. ఇది జగత్తు అనేటువంటిది మాతృస్వరూపిణి. We must consider this world as mother. పురుషుడు అనేటువంటిది భక్తి స్వరూపిణి. Devotion must be considered as Purusha, ఈ man. రెండింటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యం చేతనే మానవత్వం అనేటువంటి యొక్క దివ్యత్వం మనకు ప్రాప్తిస్తూ వచ్చింది. By bringing these together, we will be able to just get the best of human life. పురా ఇతి శైనహే పురః అని అన్నారు. అనగా దేశం అనేటువంటి పురాణములో శయనించినటువంటి వాడే పురుషుడు అని. Purusha is one who is relaxing in this particular town called body. దీనికి ఒక స్త్రీ పురుష లింగ భేదములు లేవు. For this body, there is nothing like a man or a ప్రకృతి woman. అంతైకుడును కేవలము స్త్రీ స్వభావమే. The entire nature is associated with the principle దుఃఖము of వస్తే woman. స్త్రీని ఏడుస్తుంది, పురుషుడు ఏడుస్తాడు. When one is suffering sorrow, whether it is a man or a woman ఆకలైతే that cries. పురుషుడు భుజిస్తాడు, స్త్రీని భుజిస్తుంది. When one is hungry, man and or woman, both of them eat food. కోపతాపముల చేత పురుషుడు ఉద్రేకుడవుతాడు, స్త్రీలు కూడా ఉద్రేకుడవుతారు. When one is provoked, whether it is a man or a woman, ఈ both of them గుణములు become ఇరువురు angry. ఎందుకును సమంగానే ఉంటున్నవి. These weaknesses are common for men and పురుషత్వములకు women. తగినటువంటి యొక్క ప్రత్యేకమైనటువంటి గుణం వీరి యందు ఏముంటున్నది? What is the special quality which these so-called men have? Which కేవలం can- లింగ భేదమే కాని, గుణ భేదములు కాని, వ్యక్తి భేదములు కాని, మానసిక భేదములు కాని ఇది యందు కానరావు. You do not have that kind of difference between men and women which are basic and which are very important ones. కనుక అందరూ కూడాను స్త్రీ స్వరూపమే. Therefore, all are verily women. ప్రతి మానవుని యందు కూడాను బలహీనత ఉండటం చేతనే ఇతను కూడాను అబరుడే. As every man has some kind of weakness or the other, he is also a woman in the sense. కనుకనే ఈ అబలత్వమైనటువంటి యొక్క మానవత్వానికి దివ్యత్వమైనటువంటి బలంతో కూడినటువంటి యొక్క శక్తి అందరి యందు కూడాను ఆవిర్భవింప చేసుకోవాలి. We have to allow this divine power in us to manifest so that this weakness may not overtake us. ముఖ్యంగా మానవుడు గుర్తించవలసినటువంటి విషయము ప్రతి ఒక్క విషయమునందు కూడాను తనను తాను పోల్చుకొనుటకు ప్రయత్నించాలి. One very important thing which every human being should make an effort is that he should compare himself with himself. ఈ పోలికనే భూజాతి అయినటువంటి యొక్క సీత రావణను కూడాను బోధించింది. Sita taught Ravana that kind of lesson of comparing ఆమె oneself. భూజాత, She is the daughter of Mother Earth. ఆమెనే సీత, She is Sita. ఆమెనే ప్రకృతి స్వరూపిణి. She is verily nature itself. ఇట్టి ప్రకృతి స్వరూపిణి అయినటువంటి యొక్క సీత రాముడు ఉగ్రుడై రావణాసుడు అనేక విధములైనటువంటి యొక్క భ్రాంతుల చేత ఆమెను పొందుటకు ప్రయత్నించాడు. Ravana, not knowing this particular basic truth perhaps, goes to have Sita as his own. ఒకానొక దినము ఆమెను సమీపించి తన యొక్క శక్తి సామర్థ్యమును, తన యొక్క వైభవములను,
తన యొక్క శక్తిని కూడాను అనేక విధములుగా కూడాను వర్ణిస్తూ వచ్చాడు. On a particular day, he approached Sita, began describing his own powers, his నేను own గొప్ప accomplishments. విద్యావంతుడను, 64 విద్యములు చదివినటువంటి వాడను, జగత్తులో లేనటువంటి యొక్క గోకర్ణ భుజకర్ణములు కూడాను నేను చదివినటువంటి వాడను, పక్షి భాష మృగ భాషను కూడాను తెలుసుకున్నటువంటి వాడను అని అనేక విధములుగా తనను తాను వర్ణించుకుంటూ కూర్చున్నాడు. He began describing himself in glorious terms as a person who has mastered all the 64 types of education, from learning the languages of different birds, different animals, everything that can be రావణ, called as an నీ education. తుచ్చ విద్యలు, నీ తుచ్చ శక్తులు నా భర్త ముందు క్షణ మాత్రం కూడాను క్షణ ద్రోహితమైనటువంటివిగా కనిపిస్తాయి. When compared, all your powers and all your accomplishments, they are become insignificant before my ఒక్క husband's విషయాన్ని నీవు చక్కగా గుర్తించినటువంటి వాడవైతే సర్వ విద్యలు నేను తెలుసుకున్నటువంటి వాడవవుతావు. powers. If you have recognized one truth, then you would have mastered all the types of education. she నీ said. మండోదరనే పరపురుషుడు అపహరించినప్పుడు నీ మనసు ఏ రీతిగా ఉంటుందో నీవు యోచించుకోమన్నాడు. If some other gentleman were to abduct your own wife Mandodari, how do you feel about it? First recognize this truth. ఇతరుల స్త్రీలను నీవు అపహరించినప్పుడు ఆ యొక్క పురుషుడు ఎన్ని బాధములకు గురి అవుతాడో, ఎన్ని విధమైనటువంటి దుఃఖములకు గురి అవుతాడో నీవు కొంతవరకు యోచించుకున్నావా? Have you ever thought what would be the feelings of the person whose wife is taken away by someone else? ఇతరులు నిన్ను ఏ రీతిగా గౌరవించాలని నీవు భావిస్తావో నీవు మొట్టమొదటి ఇతరులను గౌరవించడానికి ప్రయత్నించాలి. If you expect a particular type of honor and respect from others, you should know how to respect and honor others. ఇతరులు ఏది చేస్తే మంచిదని నీవు భావిస్తువో ఆ మంచిని మొట్టమొదటి నీవు చేసి చూపించాలి. Whatever good you expect from others, you must discharge such కేవలం good నీ things యొక్క for others. స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై నీ యొక్క అహంకారమై ఈ విధంగా కూడా నువ్వు వర్ణిస్తూ ఉన్నావు కానీ పరుల యొక్క మంచి చెడుని నీవేమాత్రము గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. On account of selfishness and narrowness which have held the sway on you, you are describing yourself as great. తన దోషములను కప్పిపుచ్చుకొని పరులలో లేనటువంటి దోషములను నీవు అభివృద్ధి గావించడానికి ప్రయత్నిస్తున్నావు. You are covering all the weaknesses and mistakes in you, and you are trying to find ఇది fault. ఆత్మ విద్యకు అత్యంత విరుద్ధమైనటువంటిది. This is exactly opposite of Atma Vidya. ఏ విషయము కూడాను ఇతరులకు ఏ విధమైనటువంటి కష్టం కలిగినప్పుడు ఏ విధంగా ఉంటుందో అది మొట్టమొదట తనగా భావించుకోవాలి. You should consider the difficulties and problems which others face when they are under certain తనకు situations. కష్టములు as సంభవిస్తే well. తాను ఏ విధమైనటువంటి దుఃఖానికి గురి అవుతాడో ఇదే విధంగా ఇతరులు కూడా కష్టం కలిగినప్పుడు వారు ఈ దుఃఖములకు గురి అవుతారు అనేటువంటి యొక్క కోరికను తాను అభివృద్ధి గావించుకోవాలి. If something bad happens to you, how much you feel sorry and how much you suffer. Similar would be the state and the feelings of others. This truth అట్టి you should విచారణ శక్తి recognize. లేనటువంటి నీ విద్యలన్నీ కూడా తుచ్చమైనటువంటి విద్యలు, కేవలము భౌతికమైనటువంటి విద్యలే కాని ఇది సరి అయినటువంటి విద్యలు కాదని నిర్ణయించింది ఈ యొక్క రావణుని. Sita condemned that Ravana. If you have not recognized this basic truth and this simple truth, all your education is a sheer waste. ఆమె Even మరొక physical పదం కూడా education. చెప్పింది. రావణ, నేను కేవలము ఒకరికి మాత్రమే కాదు మాతృదేవిని, జగత్తుకే మాతృదేవిని. She also told, O Ravana, I am not merely నీకు mother, కూడా నువ్వు తల్లితో సమానురాలు. I am mother for all people, including you. ఈ విధమైనటువంటి మాతృమూర్తిని నీవు ఈ విధంగా హింసించడము నీ యొక్క న్యాయం కాదు, నీ విద్యలకు సరైనటువంటి గౌరవం కాదు. Hurting such mother of the universe, it is not appropriate to your own accomplishments. ఇదే సత్యాన్ని గుర్తించినటువంటి యొక్క హనుమంతుడు Hanuman, who recognized this basic truth, రావణును సమీపించినప్పుడు when Ravana approached him, రావణుడు కూడా ఇదే మాతృదేవి యొక్క తత్వాన్ని బోధిస్తూ ఉన్నాడు. he also taught the same thing to Ravana. లోకమునకు తల్లేరా ఈ సీతమ్మ నీకు చూడగా తల్లేరా, లోకమాతను తెచ్చి ఇప్పుడు పాతకము వడిగట్టుకుంటివి, ఏక శిరముల నీదు శిరములనేక మారుగా దృంచురాములు, బుద్ధి చెప్పెద రావణ ఈ లంక నీకేలా లేదుర దుర్గుణ. O Ravana, she is the mother of the entire universe. Why have you taken over her? Rama will come and remove all your 10 heads and destroy you. Please remember this. సీతతో భాషించితి రాముల చేతి ముద్దు టుంగర మందితి, పాతకుడని వనముగాచిన పరుగు రాక్షస దంపులు గురుల దంపితి, కోతి నంచును నాట కోరి ప్రాతపురి పారాయ హచ్చుడు, బుద్ధి చెప్పెద రావణ ఈ లంక నీకేలా లేదుర దుర్గుణ.
Oh Ravana, why this particular bad thing? I conversed with Sita. I know who Sita is. I have destroyed a number of Rakshasas. I am going to destroy this particular thing. కట్టగడపటికి ఒక్కటే మాత్రమే చెప్పాడు. 10 తలలుండే తీరు నీవిప్పుడు చేసే దర్బారు చూడు, ఇది కదానే చూడవలనని ఇంద్రజిత్తు చేత చిక్కితి, 10 నీకేల చెప్పుదు ప్రాణములు నీ సొమ్ముగాదురా, బుద్ధి చెప్పెద రావణ ఈ లంక నీకేలలేదురా దుర్గుణ. I want to teach you one lesson, oh wicked one. Life is not within your own power. I am ప్రాణము going నీ to take చేతిలో life లేదు. out. You do not have control over your own life now. ప్రాణము పరమాత్మ చేతిలో ఉంటుండాలి. Life is in the control of the నేటికైనా కూడా Paramatma. నువ్వు గుర్తించుకొని పరమాత్మని ప్రార్థించు. You recognize this particular truth and pray to Paramatma now, at least. పరమాత్ముడు ఎక్కడ ఉన్నాడనేటువంటి యొక్క సందేహం నీకు ఉండనక్కర్లేదు. You need not entertain a doubt where Paramatma exists. సర్వత్రా ఉంటుండేటువంటి పరమాత్మను నీవు గుర్తించాలంటే సర్వశక్తిమయమైనటువంటి యొక్క నామాన్ని నీవు ఉచ్చరించమన్నాడు. He told Ravana, if you really want to recognize all pervasive Lord, you have to repeat the name which is all powerful. ఒక్క నామమును నీవు ఉచ్చరిస్తే సర్వమును కూడా నీవు అనుభవించినటువంటి వాడవుతావు. If you can chant that name, you would have enjoyed all the fruits of... వృక్షము వేర్లకు నీరు పోస్తే కొమ్మలు, రెమ్మలు, పువ్వులు, కాయలు, ఫలమును కూడాను పోసినటువంటి వాడవుతావు. If you pour water to the roots of a tree, the water would have been supplied to all the branches, leaves and fruits. కనుక ఈ జగత్తునకు నామమే ఒక బీజము. For this world, it is the name which may be ఈ compared to a నామం tree. అనేటువంటి యొక్క బీజం నుండియే ఈ జగత్తు అనేటువంటి వృక్షము ఆవిర్భవించింది. This tree of the universe has emerged from the seed of ఈ name. జగత్తు అనేటువంటి వృక్షము లోపల అనేక విధములైనటువంటి యొక్క భ్రాంతులైనటువంటి ఈ యొక్క పత్రములంతా కూడాను ఆవిర్భవించాయి. In this tree, which is universe, there are a number of trees which may be called different types of illusion. ఇందులో మన సంకల్పములైనటువంటి పువ్వులంతా పూస్తున్నాయి. In this tree, there are these thoughts which may be compared to flowers. ఈ సంకల్పం అనేటువంటి పుష్పములే కాయలనేటువంటి రూపాన్ని ధరిస్తుండాలి. It is these thoughts which are becoming fruits later on. ఆ కాయలే జీవులు. And these human beings ప్రతి are the కాయ fruits. ఎందుకు కూడాను తిరిగి ఈ విత్తనం పోయి చేరి ఉంటుండాలి. In every fruit, there is again the same seed. బూడ్చినది ఒకే విత్తనమే. There is only one seed which is sown into ఎన్ని the... కాయలు కాసినా అన్ని విత్తనములు అందులో ప్రవేశిస్తున్నాయి. But you have got as many seeds as there are fruits in a దీనినే plant. భగవద్గీత యందు బీజం మాం సర్వభూతానాం అన్నాడు. This is what is declared in Bhagavad Gita, that I am in the form of seed in everyone. నామస్వరూపమైనటువంటి నా బీజమే సర్వుల హృదయంలో కూడా నువ్వు నామస్వరూపమైనటువంటి విత్తనంగా రూపొందుతుండాలి. This seed of name is reflecting itself as a seed in the hearts of all ఒక్క human విత్తనము beings. ఇన్ని విత్తనములా ఏ రీతిగా మారినవి. How did one seed become so many seeds? అదే ఏకోహం బహుశ్యాం ప్రజా ఏయేతి అని ఒక్కడే అనేక రూపంలో ధరిస్తూ వచ్చాడు. That is the meaning of Ekohambusyam, that one person manifested కానీ himself in so ఈనాటి many మానవులు forms. అనేక గ్రంథములు పఠిస్తున్నారు, అనేక రచనలు రాస్తున్నారు, కానీ సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. But today, human beings are studying a number of books and also writing number of books, but they are not realizing the basic truth behind the creation. సకల శాస్త్ర పురాణ సంగత హేత్రయే వేదాంతములు నేర్పు విప్రుడైనా He may be a Brahmin who might have mastered all the scriptures. ఏ విధమైనటువంటి విపరీతం పాటించినప్పటికీ He might have attained that Viprutva, the ఆచరణ Brahmin. అత్యవసరమైనటువంటి యొక్క సత్యాన్ని విస్మరిస్తున్నారు. He is giving up the most important thing, which is practicing what he has learned. ఆచరణ లేని విద్యలన్నీ వ్యర్థములు. Education which does not go by practice is a waste. ఏ కించిత్తైనా కూడా మనం ఆచరించడానికి ప్రయత్నించాలి. We should practice at least to a limited extent, to a little కనుక extent. దివ్యాత్మ స్వరూపులారా అనేక విధమైనటువంటి గ్రంథములను పఠించి మనం కాలమును వ్యర్థం చేయనక్కర్లేదు. Embodiments of divine Atma. We should not waste our time by merely reading different types of ఒక్క books. చిత్తశుద్ధి చేసి ఆ పరమాత్మ నామస్మరణ ఒక్కటి చేయండి. With a pure heart, chant the name of the Lord. ఆ నామము చేతనే సర్వము కూడాను మనం ఆనందాన్ని అనుభవించవచ్చు. By chanting the name, we can enjoy all the types of నీ delight. నిత్య జీవితంలో అనిత్యమైనటువంటి యొక్క పదార్థములను నీవు అనుభవించవచ్చు. You can also enjoy
the things which are కానీ impermanent in అవి this world. అనుభవిస్తూ కూడాను అవి కూడాను భగవంతుని యొక్క శక్తిలే, అవి కూడాను భగవంతుని యొక్క ఇష్టములే అనేటువంటి సత్యాన్ని మనం విస్మరించరాదు. Even while enjoying the things of the world, you should never forget the fact that they are all the manifestations ఒక్క of చిన్న God. ఉదాహరణము. One small example here. పసల కాపరి గ్రామం వారి పశువులంతా కూడాను తోలుకొని వెళుతాడు. One cowherd was taking all the cows to a forest. ఈ తోలుకొని పోయినటువంటి పసల కాపర్లంతా కూడాను పచ్చని బయళ్ల లోపల దాన్ని వదిలిపెడతారు. These people, they leave all these animals in the green. ఆ కాపరి పిల్లలందరూ కూడాను ఒక వృక్షం కింద కూర్చొని, All of them gather together under a tree. నా ఆవుకు జబ్బు చేసింది, My cow is not well. It is, నా ఆవు తప్పించుకుని పోయింది, my cow has escaped. నా ఆవు ఈనుతున్నది. My cow is like ఈ విధమైన పదవుల చేత వారు తమ ఆవులుగా, తమ యొక్క శక్తులుగా, తమ యొక్క ప్రాపర్టీగా తాము అనుభవిస్తుంటారు. They go on describing, identifying a particular cow belonging to each person as such. ఈ నా ఆవు, నా ఆవు, నా పశువు అని అనుకోవటం చేత వానికి ఏమి నష్టం కానీ ఆదాయం కానీ లేదు. By calling a particular animal as his, my cow, my animal, he is neither వానికి gaining మొదలే nor తెలుసు losing. ఈ ఆవు ఫలాని వారి ఆవు అని. దీని యజమానుడు వేరని తనకూడని తెలుసును. This particular person knows that there is a different owner. He is not the owner of those cattle which he has taken. He is only a servant there. దీని యొక్క యజమాని మరొకడు కలడని విశ్వసించి కూడాను తన చేతిలో ఉండినంత వరకు మాత్రమే ఇది నాది నాది అనేటువంటి యొక్క సంబంధాన్ని అభివృద్ధి పరచుకొని ఉంటాడు. After knowing fully well that there is a separate owner of this particular animal, అదే as long విధంగా as మనకి he ఈ is in charge, జగత్తు లోపల ఇది నా బిడ్డ, నా భర్త, నా భార్య, నా కొడుకు అనేటువంటిది నీవు ఉపయోగించుకోవచ్చు. కానీ దీని ద్వారా ఏ విధమైనటువంటి యొక్క దుఃఖము కానీ ఆనందము కానీ నీవు అందుకో ఏమాత్రం కూడా సంబంధం ఉండకూడదు. it is similarly, you may go on describing while living a worldly life that this is my wife, this is my son, this is అందరూ భగవంతుని బిడ్డలే, all are the children of God. అందరూ అతను అనుగ్రహించినటువంటి ప్రసాదాలే All these are gifts of God. అని ఈ దైవభావము చేత మనము దీనిని పరిపూర్ణంగా భావించుకున్నామంటే ఏ దుఃఖము కూడా మనలో ప్రవేశించుటకు అవకాశం ఉండదు. If we are full of the divine feeling and the divine truth, then whatever we నీ are enjoying, we are కర్తవ్యమును not నీవు like this నిర్వర్తించుకుంటూ person. కూడాను ఈ విధమైనటువంటి యొక్క భావమును నీవు అభివృద్ధి పాలించుకోవాలి. Even while discharging your worldly duties, you should also fix your mind on the divinity which is the basic truth. కానీ ఈనాడు తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, బంధు ప్రేమ అనేటువంటివి కేవలము ఒక విధమైనటువంటి వ్యాపార రంగంగా అనుభవిస్తున్నాము. Today, we are experiencing the love of the father, the love of the mother, the love of the relatives more as a business proposition. భగవంతునికి అర్పితమనేది కేవలం సంపూర్ణంగా అర్పితం గావించాలి. When you offer something to the Lord, you must offer completely. కొంత నీది కొంత నాది అని చెప్పిన భగవంతుడు కూడా ఈ పార్ట్నర్ బిజినెస్ లోపల మనం ప్రవేశపెట్టకూడదు. We cannot make God as a partner and just say this is mine and this is yours. ఈ పార్ట్నర్షిప్ లోపల అతను ప్రవేశించడు. He is not prepared to enter into such partnership with you. ద్రౌపది కూడాను ఒక చేతితో తన చీరను గట్టిగా పట్టుకుని హే కృష్ణ 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 అని ఒక చేతితో మాత్రమే పిలుస్తూ వచ్చింది. Even Draupadi, while holding her sari in one hand, she was praying for the help of Krishna. Oh Krishna, Krishna, Krishna. అప్పుడు కృష్ణుడు ఈ దృశ్యాన్ని గుర్తించాడు. Krishna saw this particular ఈమె scene. కేవలం ఒక పార్ట్ టైం డివోషన్ గా ఉంటుండాది ఈమె భక్తి. He felt that this seems to be some kind of part-time అర్థము devotion. తనయందు అర్థము నాయందు వేస్తున్నది. ఇందులో ఈ బిజినెస్ లో నేను ప్రవేశించకూడదు. She held the sari and she is praying to me, this is some kind of partnership business. I am not prepared to వేస్తే enter. పూర్తి నాకు అర్పితం చేయాలి, లేకపోతే పూర్తి తాను భరించాలి. If she wants to offer, she should offer completely. Otherwise she should ఎంతసేపు ఆ have to రీతిగా ప్రార్థిస్తుంది. For how long can she go on కడపటికి praying? విసుగు పుట్టింది. A stage reached when she was మనసులో desperate. ఉన్నటువంటి యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించింది. She recognized the truth which flashed in her దీనిని mind. నేనా రక్షించుకునేటువంటి దానను Can I save myself like this? కనుక భగవంతుడే నన్ను రక్షించాలని ఆ చేయి వదిలి హే కృష్ణ అని రెండును కలిపింది. She said that only God should save. She left that palm also, that sari also. ఆ She రెండును brought- కలపడం చేత ఏమైపోయిందంటే
తన యొక్క దశేంద్రియములను పరమాత్మనికి అర్పితం చేసినట్టుగా అయిపోయింది. కర్మేంద్రియ జ్ఞానేంద్రియ 5 కర్మేంద్రియములు 5 జ్ఞానేంద్రియములు 2 చేరినప్పటికీ ఈ దశేంద్రియాన్ని పరమాత్మనికి అర్పితం గావించింది. She joined both her palms and thus offered all her 10 sense organs to the అప్పుడే Lord. భగవంతుడు వచ్చి రక్షించాడు. Then immediately Lord came and protected సర్వసంగ her. పరిత్యాగమైనటువంటిదే ఈ సర్వేశ్వరి యొక్క భక్తికి ప్రధానమైనటువంటి యొక్క కారణము. Giving up and surrendering completely and everything, that alone is a real proof of గజరాజు కూడాను devotion. అట్లనే Even King Elephant also was like that. ఎంతకాలమూ ప్రార్థించాడు. He went on praying. ఏ విధంగా ప్రార్థించాడు? How did he pray? ఆ గట్టు పైన ఉన్నటువంటి మొగలి చెట్టుకు తన యొక్క తొండమును చక్కగా గట్టిగా పట్టుకొని రావే ఈశ్వరా అన్నాడు. Holding the tree on the bank of that pond with his trunk, he began praying. Oh, please come, ఒకవైపున Lord. తన తొండము తోపల ఒక చెట్టును గట్టిగా పట్టుకొని రావే ఈశ్వర అంటే ఏ రీతిగా వస్తాడు? Holding the tree with his trunk on the one hand, on the other praying, Oh తన Lord, come. తొండం పైన తాను భారం వేసుకొని ఉంటున్నాడు. He is having his own నా faith. తొండమే నన్ను రక్షిస్తుండాలని విశ్వసిస్తున్నాడు. He was believing that his trunk will come to his విధిలేక rescue. రావే ఈశ్వర అని పిలుస్తున్నాడు. But on the other hand, he also prayed, Oh Lord, come to ఇలాంటి my rescue. వ్యాపారంలో నేను చేరకూడదనుకున్నాడు. Narayana said, I am not going to enter into this kind of partnership business. కడపటికి ఆ మొగిలి చెట్టును వదిలిపెట్టి రావే ఈశ్వర అని తొండమెత్తి పిలిచాడు. He took the trunk away and lifted the trunk up అప్పుడే and prayed to the Lord, Oh Lord, you come. And then he came down and offered protection. భగవంతుడు రావటము పోవటం అనేటువంటిది వేరు లేదు. God's coming and going is ఎక్కడి something నుంచి imaginary. ఉంటున్నాడు. He is there everywhere. He is all pervasive. మన దృష్టి అతని పైన పడినప్పుడు అతని దృష్టి మన పైన పడుతుంది. If you look to God, God will look to you. అదే సుదర్శన చక్రం పంపాడు అని మన పురాణాల్లో రాస్తుంటారు. This is what is the meaning of the Sudarsana Chakra being sent, the Sudarsana disc being సుదర్శనం sent. అనగా అది ఒక చక్రం కాదు, సుదర్శనం మంచి చూపు అని. What do you mean by Sudarshana? It is not a disc. It is only good look. నీ చూపు భగవంతుని పైన పడినప్పుడు భగవంతుని చూపు నీ పైన పడింది. When you turn your look towards God, God will turn His look towards you. నీ చూపు భగవంతుని పైన పడకుండానంత వరకు కూడాను భగవంతుని చూపు నీ పైన పడదు. As long as you do not turn your looks towards God, His looks will never fall on you. కనుక భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు. God is omnipresent. అయితే నీ భావం అతని పైన ప్రవేశపెట్టాలి. But you should allow your feelings to flow. దానికి towards ఒక నామమే ప్రధానమైన ప్రమాణము. Him. For this particular purpose, chanting the name is the most కనుక important. నామస్మరణ చేత Therefore, by chanting the name of the Lord, ఏ విధమైనటువంటి యొక్క దీనిని కూడా మనం పొందటంలో సందేహం లేదు. it is possible to attain the highest thing and anything and everything. ఈ నామరాజ్యమునందు ప్రేమరాజ్యమునందు కూడాను మోక్షమునకు ఏమాత్రం కూడాను విలువ లేదు. In the kingdom of name and in the kingdom of love, liberation is something very petty. ఈ ప్రేమరాజ్యము లోపల మోక్షం అనేటువంటిది చాలా చిన్న క్లాసుకు చేరినటువంటిది. In the kingdom of love, this moksha మోక్షము liberation మోక్షము is, మోక్షము ఏమిటి ఈ మోక్షము? what do you mean by this liberation? మోహక్షయము కాకుండా మోక్షము లభించాలంటే లభిస్తుందా? Freeing yourself from infatuation, how can you attain గాలి moksha నుండి liberation? తల వరకును మోహమును పెంచుకొని మోక్షం కావాలి మోక్షం కావాలంటే ఇది భగవంతుని మోసం చేసినట్టే అవుతుంది. If you fill yourself with infatuation from tip to toe and go on praying, I want liberation, నీ liberation, మోహాన్ని క్షయము గావించుకో. destroy your infatuation. అప్పుడే అక్షయ స్వరూపుడు నీకు ప్రత్యక్షమవుతాడు. Then only the infinite Lord will appear before you. చేయవలసిన పనులు చక్కగా చేయక, Without doing what is expected of you, తలచవలసినటువంటి ఒక భావంలో సరి అయినటువంటి తలపులో లేక, without thinking things properly which are expected of you, దివ్యత్వం అంటే ఏమిటో అర్థం కాక, without understanding what divinity is, పవిత్రతను పొందాలంటే ఏ రీతిగా నీకు పొందగలవు? how can you attain divinity and sacredness? తుకారాం చెప్పాడు, నామ నిరూపణ మూల రతనతే అని. రత్నం యొక్క విలువ తెలిసినటువంటి వాడే దీన్ని సరైన రీతిగా భద్రం చేసుకుంటాడు. Tukaram also said that only that person who knows the value of gem will take care of it. Similarly, one who ఆ knows the రత్నము name, విలువనే తెలియనటువంటి వాడు ఎక్కడైనా పారవేసుకుంటాడు. a person who does not know value of the diamond, he may throw it away కనుక anywhere. మొట్టమొదట ఈ నామ రత్నం యొక్క విలువాన్ని మనం గుర్తించుకోవాలి. Therefore, in the very first instance, recognize the value of నామం this అంటే name. సామాన్యమైనటువంటిది కాదు. The name is not quite ordinary one. సకల శాస్త్రములను మదించి అందించినటువంటి సుధా నిధి ఈ నామము. It is the essence and sweet essence of the churning of all the various scriptures. కనుక మనము శాస్త్రములను అనేక విధమైనటువంటి పురాణములను
మనం చదవకపోయినప్పటికీ ఒక్క నామము యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం పెట్టి ఆ నిరంతరము ఆ నామాన్ని జపిస్తూ స్మరిస్తూ ఉండినామంటే ఇంతకంటే నిజమైనటువంటి సులభమైన సాధన మరొకటి లేదు. You may not study the scriptures, you may not study the epics, but if you have full faith in the name and go on chanting the name అయితే continuously, ఈ నామము కృత్రిమైనటువంటి నామంగా టేప్ రికార్డు మాదిరి మనం ఉచ్చరించరాదు. but while chanting, you should not be artificial and mechanical like a tape recorder doing it. టేప్ రికార్డులో నామం ఉంది, There is a name even in the tape recorder. కానీ మనం వినాలంటే ఏం చేయాలి? But if you want to hear what, ఒక కరెంటుకు దానిని అతికించాలి. you have to connect it with the ఆ ప్లగ్ current. లో పెట్టినప్పుడే ఈ యొక్క టేపు ఆడుతుంది, తద్వారా మనం మాటలు వినగలుగుతాం. Only when you link it up with the electricity, then you will be able టేపులో to. పాటలు ఉన్నాయని చెప్పని టేపును ముక్కలు చేసినా గానీ ఒక్క శబ్దమైనా మనకు వినిపించదు. There are songs in the tape, but by cutting the tape into number of pieces, you are not going to hear the song which the tape contains. కనుక భగవత్ నామం అనేటువంటిది పెద్ద టేపు మన యొక్క హృదయంలోనే ఉంటున్నది. This God's name is established in our ఆ own heart. నామమును ప్రేమకు అతికించినప్పుడే ఇది పవిత్రమైన భావంతో ఉచ్చరిస్తుంది. Only when you link up the name with love, then only the ఇది sacredness హృదయం is నుంచి experienced. ఆవిర్భవించాలి. It should emanate from the core of పెదవుల our నుంచి heart. మాత్రమే కాదు, Should not come from lips alone. పెదవుల నుంచి వచ్చినటువంటి నామము టేప్ రికార్డుకు ఎంత ఫలితమో నీకు అంతే ఫలితం ఉంటుంది. Name coming from the lips is like the name coming from the tape recorder. The results are the same. ఈనాడు అంతా కూడాను మనం ఆచరించే సర్వ కర్మలు కూడాను ఈ విధమైనటువంటి కృత్రిమంగానే రూపొందుతున్నాయి. All the deeds we perform today are artificial in the same fashion. as కనుకనే right now. ఈ భౌతికమైనటువంటి యొక్క జీవితంలో, ఈ ఐహికమైనటువంటి లోకములో మనం నిత్య జీవితంలో ఏ విధంగా ప్రవర్తించాలో ఆ ప్రవర్తనను మనం చక్కగా గుర్తించుకుంటే ఇదే నిజమైన సాధన. Therefore, we have to recognize what should be our behavior, what should be our conduct in day-to-day life and in the worldly way. This is very important. కానీ ఆ ప్రవర్తనలోనే మనకు దోషములంతా బయలుదేరుతున్నాయి. But all the defects are seen in that conduct. itself. మొట్టమొదట ప్రతి వ్యక్తి కూడాను తల్లి తండ్రులను విస్తరించి వారిని గౌరవించండి. Every human being should respect and honor one's own parents, mother and అది father. నిజమైన గమ్యములకు మార్గము. This alone is the proper అదే path మిమ్మల్ని to reach the ధన్యం goal. చేస్తుంది. This only can make you sanctify your lives. ఇలాంటి పవిత్రమైన మార్గమును మనము కొంచెం ప్రవేశించి దాని సరైన రీతిగా మనం అనుభవించినప్పుడే ఈ దైవత్వం యొక్క ఆనందం మనం గుర్తించిన వారం అవుతాం. Enter this path, sacred path, then only would have recognized the greatness of divinity. బ్రతికినంత కాలం కూడా ఇంత పిడిచైనా పెట్టక, As long as they are alive, if you don't feed them ఈనాడు చచ్చిన properly, తర్వాత కూడాను after they are dead, ఈ యొక్క ఎముకలు భస్మాలు తీసుకుని కాశీకి బయలుదేరుతున్నాడు కుమారుడు. the son after their death is carrying the bones and the remnants to Benares. బ్రతికినప్పుడు ఇంత అన్నం పెట్టలేనటువంటి ఈ కుమారుడు గంగలో కలపడానికి వెళుతున్నాడు. This son, ఇది ఎంత కృత్రిమమైనటువంటి యొక్క వ్యక్తి. the son who did not care to feed his own parents when they were alive, చచ్చిన తర్వాత లారీలు పుష్పములు వేసేదానికంటే బ్రతికినప్పుడు ఒక చిన్న పుష్పంతో నీ తల్లిని పూజించు. instead of putting lorry loads of flowers on the dead body of the parents when they are alive, బ్రతికినంత కాలము కట్టె నీరు కార్పించుతూ చచ్చిన తర్వాత తద్దినాలు పెట్టుకుంటే మనకు వచ్చిన ఫలితం ఏమిటి? when they are alive, making them cry and weep, and after they are dead, తద్దినము ఈ తద్దినము. that day is Taddina. సద్భక్తులందరూ భగవంతుడాయంచు చెవులకింపుగ స్మరణ చేయు దినము. All the devotees who very melodiously sing the name of the Lord, that is the real day. బీదలన్నీ ప్రీతితో నెరవేర్చి అన్నదమ్ముల మాటినున్న దినము. That day when you offer delicious food for people who are repeating the name of the Lord and who are the devotees. ఎవరైనా మనకడకే తెంచి చెలిమి భగవత్ కథలు చెప్పు దినము. Elderly people, sages, can come to us and they may give the stories of ఆ the Lord. దినము That is the దినము కాని తక్కినవన్న తద్దినాలే. That day alone is the real day. All the other days, తద్దినం అనగా ఏమిటి? భగవంతుని మరిచిన దినమే తద్దినం. what is Taddinam? That day which, తత్ దినం ఏ దానిలో మనం స్మరించుకుంటూ ఉన్నాము. what is the day which we are remembering? ఆ యొక్క తల్లి తండ్రిని స్మరించుకుంటూ ఆ దినమును మనం ఒక్క హృదయపూర్వకంగా ఒక్క చుక్క కంటిదారం కారిస్తే కూడా చాలు. ఇదే తర్పణం. If you can remember with a sense of gratitude the parents who are dead,
and drop a tear of అట్టి నిజమైన gratitude. తర్పణాలను ఈనాడు వదలక మనకు ఏనాడు వడలు పాయసం ఇష్టమవుతుందో ఆనాడంతా తద్దినాలు పెట్టుకుంటున్నాం మనకు మనం పెట్టుకుంటున్నాం కానీ పోయిన వారికి కాదు పెట్టేది ఇది. These taddinas which are offered for remembering the parents is ఈ విధమైనటువంటి దురాచారం ఈనాడు జగత్తులో అభివృద్ధి కావటం చేతనే నిజమైన భక్తి ప్రపత్తులంతా కూడా అడుగంటిపోతున్నాయి. as we have lost all the significance of the sacred days and everything that is being done, we are entering into bad days. తల్లిదండ్రులను సరి అయినటువంటి రీతిలో మనం గౌరవించాలి. Honor your parents properly. పెద్దలను సరైన రీతిలో మనకు ఆహ్వానించాలి. Honor and welcome elders in the appropriate way. అప్పుడే మన జీవితంలో నీతి నిజాయితీలు పెరుగుతాయి. Then only morality and integrity are likely to grow in our నీతి life. నిజాయితీలు లేకుండా ఎన్ని రకమైనటువంటి యొక్క ఆడంబరాలు మనం ఆచరిస్తే గాని ఇది భగవత్ తృప్తి కానేరదు. Without having morality and integrity, all types of showy behavior అహంకార is not ఆడంబరాలను మనం త్యజించాలి. good. Give up your ego and your ఆత్మతత్వాన్ని ostentatious show. విశ్వసించాలి. Have full faith in అమ్మా Atma. నాన్నలను ప్రేమించాలి. Love mother and ఇదే father. నిజమైనటువంటి భక్తికి సరి అయినటువంటి మార్గం. This is the proper path for devotion. తల్లి ప్రేమకే గురి కానటువంటి వాడు A person who does not know how to earn దైవ the love of ప్రేమకు ఏ రీతిగా mother, గురి అవుతాడు? how can he earn the love of God? కనుకని భగవంతుడు అందరి యందు ఉండినప్పటికీ తల్లిదండ్రులు యందు మాత్రం ప్రత్యేకమైనటువంటి యొక్క దీనిని మనం అనుభవించడానికి ప్రయత్నించాలి. God exists in every human being, but they exist in a special way in the parents. This truth must be recognized. కనుక కృత్రిమైనటువంటి మార్గంలో మనం ప్రవేశించక Without entering, మానవులమై పుట్టి విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానములతో మనం వెలసెల్లి ఈ అజ్ఞానంలో పడిపోవటము ఇంతకంటే ఇంకా అజ్ఞానం మరొకటి లేదు. after being born as human beings who are supposed to have the privilege of knowing correct knowledge, లోకము యొక్క పేరు ప్రతిష్టలకై మనం ఏమాత్రం కూడా పాటుపడరాదు. do not care for the name and fame of the world. ఇది కేవలము రూపనామములతో మనం పుట్టినటువంటి యొక్క దీన్ని సత్యచిత్ ఆనందమైనటువంటి దాన్ని విస్మరిస్తున్నాము. We are giving up Satchit Ananda and we are only caring for the name and form. భోగన్మానుడు దేహం ఏ విధంలో పోషించి రక్షించినను For how long can you go on protecting your own physical body? రాకన్మానవు హాని వృద్ధులు మహారణ్యమునందాగినను You are sure to get old age and death even if you hide వస్తున్నాయి yourself in పోయేవి forest. పోతున్నాయి అవి మనవి కాదు. Things which have to come, they are bound to come. మనది అనేటువంటిది ఒక్కటే, అదే సచ్చిత్ ఆనందము. There is only one thing which belongs to us, and that ఈ is ఆనందమును Satchit భద్రంగా మనం కాపాడుకోవాలి. Therefore, take care of this bliss which is అది in you. మన ప్రధానమైన కర్తవ్యము. This is the most important duty. సర్వులు యందు దేవుడున్నాడనేటువంటి యొక్క విశ్వాసాన్ని మనం బలపరచుకోవాలి. Strengthen the belief that God exists in everyone. అన్నింటి యందు కూడాను ఒక నామతత్వాన్ని మనం బలపరచుకోవాలి. In the midst of everything, we should also develop firm faith in the name. నామం చేతనే దైవం మనకు లభ్యమవుతాడు. We can attain God only through chanting of the name. కనుకనే నామ సంకీర్తన చేతనే మన యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించి పవిత్రమైన ఆత్మతత్వాన్ని మనం అనుభవించి జగత్తులో ఆదర్శవంతమైన జీవితాన్ని మనం అందించడానికి ప్రయత్నించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. Sing the name of the Lord. Make your life ideal and thus serve the world at large. Thus I am bringing the discourse to a close. चित्त चोरा यशोदा के बाल, चोरा यशोदा के बाल, नवनीत चोर गोपाल, नवनीत चोर गोपाल, चित्त चोरा यशोदा के बाल, चित्त चोरा नवनीत चोर गोपाल, नवनीत चोर गोपाल, गोपाल गोपाल गोपाल, गोवर्धन धर गोपाल, गोपाल गोपाल गोपाल, गोवर्धन धर गोपाल, गोपाल 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 गोपाल, गोवर्धन धर गोपाल.
चित्त चोरा यशोदा के बाद नवनीत चोर गोपाल चित्त चोरा यशोदा के बाद नवनीत चोर गोपाल 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 गोवर्धन धर गोपाल नगर गोपाल 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 गोवर्धन धर गोपाल चित्त चोरा यशोदा के बाद नवनीत चोर गोपाल